మరీ ఎంత డిఫరెన్స్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆ జ్యూసీనెస్, ఆ సాఫ్ట్నెస్ ఇంకా ఉంది. మీరు నవ్విచ్చిన ఫ్లేవర్ నవ్వు కూడా రావట్లేదురా నాకు. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం ఆల్రెడీ మొన్న అల్బేక్ వీడియో అయితే చేసాం కదా, అందులో చెప్పాను KFC తో కంపేర్ చేద్దాం అని చెప్పి. సో ఈ రోజు వీడియోలోని వరల్డ్ ఫేమస్, అందరికి ఇష్టమైన KFC వర్సెస్ మిడిల్ ఈస్టర్న్ ఫేమస్, అంటే మిడిల్ ఈస్ట్ లోని బాగా ఫేమస్ అయ్యి ఇప్పుడు ఇండియా మొత్తం వరల్డ్ వైడ్ గా స్ప్రెడ్ అయ్యింది. ఇందాకే KFC కి అండ్ అల్బేక్ కి వెళ్ళి సిమిలర్ ఐటమ్స్, ఇక్కడ దొరికే ఐటమ్స్ అక్కడ దొరికే ఐటమ్స్ ఏవైతే సిమిలర్ ఉన్నాయో ఆ ఐటమ్స్ అయితే ఒక 5-6 ఐటమ్స్ అయితే తెప్పించడం ఏంటి, మేమే వెళ్ళి తెచ్చాం. అసలు KFC లో బాగుందా అల్బేక్ లో బాగుందా అనేది. ఐటమ్స్ అన్ని మనకి అల్బేక్ కూడా 3 ప్యాకెట్స్ లో సర్దేసి ఇచ్చారు. మన KFC మాత్రం సింగిల్ ఎక్కువ వేస్టేజ్ చేయలేదు, ప్యాకింగ్ లోని ఒకే దాంట్లో కుక్కేసి ఇచ్చేసాడు. సో ఒకసారి ఇవన్నీ అన్పాక్ చేసేసి ఏమేమి తెప్పించాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. దాంతో పాటు ప్రైస్ కంపారిజన్ కూడా చేద్దాం. ఆ ప్రైస్ కి, ఆ టేస్ట్ కి, ఆ క్వాలిటీకి ఏది వర్త్ అనేది ఈ వీడియో ఎండ్ లోని మనందరికీ తెలిసిపోద్ది. హలో, ఇంకా లేట్ చేయకుండా అన్బాక్స్ చేసేద్దాం. వీడియో అయితే చాలా బాగుంటది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. పదండి బాబు. ఎనర్కెళ్ళి రావమ్మా, ఎలాగొస్తున్నాడు చూడరు. ఏంటి బా, ఏం చేస్తున్నావు ఒంటిని? ఇందాక నుంచి ఈ ఒంటిని పట్టుకొని ఓ నిజం ఒంటి అనుకుంటున్నాడు, ఏమనుకోవట్లేదు తెలియట్లేదు కానీ ఒంటి మీద ఓ సవారీ చేసేస్తున్నాడు. ఇలా పెట్టుకోని వద్దులే, నువ్వే పెట్టుమా, నేను పెడితే బాగోదు. పాపం అంత బరువును మోసి మా ఒంటి చచ్చిపోయినట్టుంది. కొద్దిగా రెస్ట్ ఇద్దాం దీనికి. సో ఫస్ట్ వచ్చేసరికి మన అల్బేక్ అన్ని బయటికి తీసేద్దాం. ఓకే, చికెన్ పాప్కార్న్ రైస్, బర్గర్. ఆర్డర్ చేసినవన్నీ సేమ్ ఐటమ్సే. అల్బేక్ నుంచి మన KFC నుంచి. KFC బాక్స్ చూడండి, 4 బాక్సుల్లో సర్దేసి ఐటమ్స్ అన్ని ఇందులోనే సర్దేసినట్టు ఉన్నారు. మనోడు ఎంతలా ఇచ్చాడు చూడండి, ఎంత సెటప్ ఉంది. సర్లే, ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూడాలి. ఇది వచ్చేసరికి అల్బేక్ నుంచి చికెన్ పాప్కార్న్ రైస్ బౌల్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి 2 పీసెస్ బ్రోస్ట్ చికెన్ చెప్పాను, ఇవి 3 పీసెస్ టెండర్స్. ఇవి వచ్చేసరికి చికెన్ వింగ్స్. మన KFC వాడు ఏంటంటే 2 పీసెస్ ఫ్రైడ్ చికెన్, వింగ్స్, స్ట్రిప్స్ అన్ని ఒకే దాంట్లో వేసాడు. ఇది KFC చికెన్ పాప్కార్న్ రైస్ బౌల్. రెండిటికి ఎంత డిఫరెన్స్ రా అసలు. సో ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం. ఇది అల్బేక్ నుంచి చికెన్ పాప్కార్న్, ఇది KFC నుంచి చికెన్ పాప్కార్న్. ప్రైజెస్ మీకు లాస్ట్ లో కంపేర్ చేసి చెప్తాను. ఫస్ట్ టేస్ట్ చూసేద్దాం. క్వాంటిటీ పరంగా అయితే మనకి అల్బేకే చాలా ఎక్కువ ఇచ్చాడు. మనకి బాక్సెస్ సైజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఏది ఎక్కువ క్వాంటిటీ అనేది. ఇనాయత్ ఖలీల్ చికెన్ తింటున్నాడు. ఏంటి ఎలాగంటే అవ్వదు, ఏదో మాట్లాడు. రెండిటి మీద మనకి చూసుకుంటే మసాలా వేసి అయితే ఇచ్చారు. ఇది KFC లో నుంచి, ఇది అల్బేక్ లో నుంచి. రెండిట్లో ఏది బాగుంది చెప్పు మాయ. చాలా వరకు సిమిలర్ టేస్టే ఉంది పాప్కార్న్ ది. బట్ KFC ఏంటంటే ఆ పైన మసాలా కొద్దిగా ఎక్కువ వేశారు. పాప్కార్న్ మాత్రం పర్లేదు, బానే ఉంటది KFC లో. నేను పట్టుకుంది వచ్చేసరికి KFC, మనోడు పట్టుకుంది అల్బేక్. సో ఇందులో ఏంటంటే ఇంకా KFC వాడు ఇక్కడ వింగ్స్, స్ట్రిప్స్, ఈ చికెన్ అంతా ఒక దాంట్లో వేసాడని చెప్పి అల్బేక్ వాడు కూడా బాక్స్ లన్నీ పక్కన పడేసి అన్ని ఒక దాంట్లో వేసాను. KFC లోని స్ట్రిప్స్ తీమాయా, స్ట్రిప్స్ తీయమంటే వింగ్స్ తీస్తావేండి మాయా? తినమాయా అని చెప్పకముందే తినేస్తున్నాడు. ఎలా అనిపించింది నీకు ఇది? గట్టి మాట్లాడు మాయా. ఇప్పుడు దాకా బాగానే మాట్లాడాడు. తిను KFCది. మరి నేను ఏదో సరదాగా అన్నాను మాయా, తినమాయా, వెచ్చడి విడిగా తినమాయా. చాలా బాగుంది మాయా. ఏం నచ్చింది నీకు ఈ రెండిట్లో? KFC నచ్చింది. ఇప్పుడు తింటుందా? ఇప్పుడు తింటుంది KFC. నువ్వు ఎందాక నచ్చింది, ఇప్పుడు తింటుంది నచ్చిందా? కాదు, అల్బేక్ అని చెప్పలేక KFC అని చెప్పేస్తాడు అన్నింటినీ. ఒకసారి అల్బేక్ అను. తెలిసి అల్బేక్. ఇప్పుడు చెప్పు, నువ్వు ఫస్ట్ తినేది బాగుందా ఇప్పుడు బాగుందా? అల్బేక్ బాగుంది. అరే తిను, తప్పకుండా తినేసాడు అన్న దానికి ఎన్న ప్రతి బయటికి ఆగుతున్నాడు రా. ఒకసారి ఆ వింగ్స్ చూపించు. అరే ఇందులో నేను 3 పీసెస్ వింగ్స్ చెప్పాను రా, KFC లో ఆ 4 పీసెస్ వింగ్స్ చెప్పాను, అల్బేక్ లో 3 పీసెస్ వింగ్స్ చెప్పాను. ఆ వింగ్ సైజ్ చూపించు మాయా. అల్బేక్ కూడా ఫుల్ వింగ్ వేసాడు రా, ఇటు 6 వింగ్ వేసాడు. అరే అల్బేక్ కూడా ఎక్కువ ఇచ్చాడు. పర్వాలా, అది ఎలా ఉంది? ఓకే, ఇదే అల్బేక్ ది. ఇందా KFC ట్రై చేశాను. బా, ఇది మాత్రం క్లీన్ రా. ఆ జ్యూసీనెస్, ఆ సాఫ్ట్నెస్ ఇంకా ఉంది. ఒకసారి తిని చెప్పు. పర్లేదు. ఇది KFC లో ఫ్రైడ్ చికెన్, అల్బేక్ లో ఫ్రైడ్ చికెన్. ఏ చికెన్? ఫ్రై చికెనా? అది ఇది ఎలా ఉంది? దీని మీద చాలా మాయిస్ట్ గా ఉంది.
నువ్వు అలా చేసావు అనుకో, నువ్వు తాగేసి ఉన్నావు అనుకుంటా. నిజంగా అల్బేక్ది చాలా బాగుందిరా. ఇందులోనే చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండి, టెక్స్చర్ వైజ్ సాఫ్ట్ అండ్ మధ్యలో జ్యూసీగా ఉంది. ఇది కంప్లీట్ డ్రైగా ఉంది చూడండి. అల్బేక్ది చాలా బాగుందిరా. గైస్ ఇప్పుడు మనం జింగర్ బర్గర్ అయితే ట్రై చేస్తున్నాం. రెండు జింగర్ బర్గర్సే మాత్రం ఎందుకో KFC బాగుంటదేమో అనిపిస్తుంది నాకు అంతే. ఫ్రైడ్ చికెన్, లెట్యూస్ అండ్ మనకి సాస్ అయితే వేశారు అంతే, సింపుల్. ఏమంతే ఏమున్నాయి చెప్పమా, ఇందులో ఆనియన్స్ కూడా వేసారు మా ఎక్స్ట్రా అని చెప్పు. సైజ్ వైజ్ చూసుకుంటే మన KFC కొద్దిగా పెద్దగా ఉంది, బిగ్గర్ సైజ్ గా ఉంది. KFC లో జింగర్ బర్గర్ ట్రై చేస్తున్నాను. ఏమైంది? వాళ్ళు పాడితే మధురంగా ఉంది, మనోడు పాడితే దెయ్యం పాడినట్టు ఉంది, హారర్ స్టోరీ చూసినట్టు ఉంది. రెండిట్లో డిఫరెన్స్ ఏముంది తెలుసా? మన KFC ది బన్ చాలా సాఫ్ట్ గా ఉంది, ఇది కొద్దిగా థిక్ బర్గర్ కదా, ఇది కొద్దిగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోవడం వల్ల లోపల సాస్ గట్టిగా వేసారు కానీ బన్ గట్టిగా అయిపోయింది. ఆనెస్ట్ గా ఏం నచ్చింది? అల్బేక్ నచ్చిందా KFC నచ్చిందా? ఇందాక ఇది నచ్చిందా KFC నచ్చిందా మాయా? ఇప్పుడు చెప్పు, రెండిట్లో ఏం నచ్చింది నీకు? మైనస్ చీజ్ అనేసుకుంటున్నాడు. సో గైస్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ చికెన్ పాప్కార్న్ రైస్ బౌల్ అయితే ట్రై చేస్తున్నాం. నేను మరీ డిఫరెన్స్ ఉంటదని నాకు తెలుసు, కానీ మరీ ఎంత డిఫరెన్స్ ఉంటదని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇది KFC లోది చికెన్ పాప్కార్న్ రైస్ బౌల్, ఇది అల్బేక్ లో చికెన్ పాప్కార్న్ రైస్ బౌల్. రెండిటి క్వాంటిటీ చూడండి. పిల్లబచ్చలా ఉన్నాడు, ఈడేమో కొండబచ్చలా ఉన్నాడు. కంప్లీట్ గా ఒక పర్సన్ కి బిర్యానీ ఇస్తారు చూడండి, అలా ఇచ్చారు. ఏదో జస్ట్ టేస్టింగ్ ఇస్తారు చూడండి, 2-3 స్పూన్లు తినడానికి అలా ఇచ్చారు. ప్రైజెస్ కూడా నాకు తెలిసి సిమిలర్ ప్రైజెస్ అయితే 10-20 రూపీస్ ఇటు అటు ఉంటది అంతే. ఎందుకంటే చేతితో తినడం బెస్ట్ ఏమో. KFC లో చికెన్ పాప్కార్న్ రైస్, అల్బేరీలో చికెన్ పాప్కార్న్, అల్బేరీ సాంబార్ రైస్. సరే ఏదో ఒకట్లే. మీరు నవ్విచ్చిన ఫ్లేవర్ నవ్వు కూడా రావట్లేదురా నాకు. ఎలా ఉన్నా? చాలా బాగుంది. ఇది వచ్చేసరికి అల్బేక్ లోది. రెండిటి రైస్ ఆ ఫ్లేవర్స్ అవి డిఫరెంట్ గా ఉన్నాయి, బట్ ఆ చికెన్ పాప్కార్న్ తో పేర్ చేసుకుంటుంటే రెండు ఓకే ఉన్నాయి టేస్ట్. మరీ అంత నచ్చల. క్వాంటిటీ ఆ ప్రైస్ కి క్వాంటిటీ అయితే కంప్లీట్ వర్త్. KFC మీద ఇది నాకు బెటర్ అనిపించింది క్వాంటిటీ పరంగా. ఆ పాప్కార్న్ రైస్ బౌల్ పెట్టే డబ్బులతో మంచి ఫ్రై పీస్ బిర్యానీ, దమ్ బిర్యానీ కొనుక్కొని తినేయండి. దానికంటే బెటర్ ఆప్షన్ ఇంకేం ఉండదు. సో గైస్ ఇంకా టేస్టింగ్ అయిపోయింది. ఫస్ట్ మీకు ప్రైజెస్ అయితే రెండిటివి కంపేర్ చేసి చెప్పేస్తున్నాను. ఫ్రైడ్ చికెన్ KFC లోనే వచ్చేసరికి 214 రూపీస్ 2 పీసెస్. అదే అల్బేక్ లోనైతే మనకి 2 పీసెస్ ఫ్రైడ్ చికెన్ 189 రూపీస్. ఆల్మోస్ట్ ఒక 20 రూపీస్ దాకా డిఫరెన్స్ ఉందా? ఓకే. నెక్స్ట్ చికెన్ పాప్కార్న్ వచ్చేసరికి మన KFC లో 116 రూపీస్, అల్బేక్ లో 99 రూపీస్. క్వాంటిటీ కూడా ఎక్కువ ఇచ్చాడు, చాలా ఎక్కువ. అండ్ చికెన్ స్ట్రిప్స్ 3 పీసెస్ వచ్చేసరికి అల్బేక్ లోని 99 రూపీస్, KFC లోని 167 రూపీస్. అమ్మా ఇక్కడ ఆల్మోస్ట్ 67 రూపాయలు డిఫరెన్స్, 68 రూపాయలు. చికెన్ పాప్కార్న్ రైస్ బౌల్ వచ్చేసరికి KFC లో 214 రూపీస్, ఇక్కడ 229 రూపీస్. పర్లేదు, ఒక 20 రూపీస్ గ్యాప్ లోని మన క్వాంటిటీ బాగానే ఇచ్చాడు. ఇంకా జింగర్ బర్గర్ వచ్చేసరికి KFC లో 195 రూపీస్, అల్బేక్ లోని 179 రూపీస్. అల్బేక్ కంటే KFC లోని ప్రైజెస్ ఎక్కువే, క్వాంటిటీ తక్కువ. అల్బేక్ లోని ప్రైజెస్ తక్కువ, క్వాంటిటీ ఎక్కువ. జింగర్ బర్గర్ ఒకటి KFC లో బాగుంది. మిగతా తెచ్చిన ఫ్రైడ్ చికెన్ గానీ, చికెన్ స్ట్రిప్స్ గానీ, లేకపోతే వింగ్స్ గానీ, ఇవన్నీ అల్బేక్ లోని ఆ క్వాంటిటీకి ఆ ప్రైస్ కి నిజంగా KFC కంటే చాలా వర్త్ అనిపించింది నాకు. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే KFC లో బాగుందా లేకపోతే అల్బేక్ లో బాగుందా అనేది కింద కామెంట్స్ లో చెప్పండి. మీరు ఒకవేళ అల్బేక్ లో ట్రై చేయకపోయి ఉంటే పక్కా ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేసి ఉంటే మీకు జెన్యూన్ గా ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మీ ఒపీనియన్ కూడా చెప్పండి. నా ఒపీనియన్ నేను షేర్ చేసుకున్నట్టు మీకు కూడా ఒక ఒపీనియన్ ఉంటది, ఆ ఒపీనియన్ షేర్ చేసుకోండి, అందరు రెస్పెక్ట్ చేస్తారు. అదిగా ఈ సంగతి KFC వర్సెస్ అల్బేక్. నెక్స్ట్ ఏ బ్రాండ్స్ కంపేర్ చేయాలో కింద కామెంట్స్ లో డెఫినెట్ గా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.